తాగే నీళ్ళ కలెక్షన్స్ లేవు, రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, చిమ్మన చీకట్లో ఇవాళ అర్ధరాత్రి పూట మనిషి పోవాలంటేనే భయం వేసే పరిస్థితి. నేను సంవత్సరం అవుతుంది ఎన్నికై. నేను మల్కాజిగిరి పార్లమెంటు మల్కాజిగిరి జిల్లా కింద వస్తుంది. ఒక్క రివ్యూ మీటింగ్ కూడా ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మంత్రులు పెట్టలే. నేనే స్వయంగా శ్రీధరబాబు గారి ఇంటికి పోయి రైల్వే ప్రాజెక్టులు, దానికి ఉన్న హడ్డల్స్, ఇక్కడ లోకల్గా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడొచ్చింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు రివ్యూ పెట్టిన సందర్భం లేదు. రెండవది, రెవెన్యూ పరమైన డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అంశం మీద నేనే సచివాలయానికి పోయి మంత్రి గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడినా తప్ప ఎక్కడ కూడా రివ్యూస్ లేవు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు నార్త్ హైదరాబాద్ దేశం మొత్తంలోనే అత్యధిక జనాభా కలిగి 40 లక్షల ఓట్లు కలిగినటువంటి పార్లమెంట్ అనేక రకాల బస్తీలు, అనేక కొత్త కాలనీలతో ఏర్పడినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం తిరుగుతున్నప్పుడు నేను 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసినాం, కానీ ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు అలకేట్ చేసిన కారణేమో తాగే నీళ్ళ కనెక్షన్ రాలేదు, వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు, వాళ్ళ లిఫ్ట్లు పనిచేస్తలేవు. 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం, మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని చెప్పుకోరినా. నేను స్వయంగా డబుల్ బెడ్రూమ్లు పొందిన వాళ్ళ కాలనీలకు వేయించిన, డబుల్ బెడ్రూమ్లు పంచని వాడు కూడా వేయించిన. అక్కడొక బాధ, ఇక్కడొక బాధ. నేను ఈ తుర్కపల్లి పక్క పంటి మురాడిపల్లి అని ఉంటుంది. నేను 9 నెలల క్రితం అలకేట్ ఎవరికైతే అయిందో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ సమస్యలను రాసుకొని ఇచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. తాగే నీళ్ళు కనెక్షన్ ఇవ్వలే, లిఫ్ట్ లేవు, కరెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారే ఇవాళ స్వయంగా ఈ మల్కాజిగిరిని రిప్రజెంట్ చేసింది కాబట్టి 90% డబుల్ బెడ్రూమ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను లెటర్ రాస్తాను.